ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. రత్నశేఖరుడు అనేటువంటి ఒక పెద్ద వ్యాపారి ఒక ఊరిలో ఉండేవాడు. మొదట్లో చిన్న వ్యాపారం ప్రారంభించిన ఆయన చాలా కష్టపడి ఆ నగరంలోనే పెద్ద వ్యాపారస్తుడిగా ఎదిగాడు. వ్యాపారమే సర్వస్వం అన్నట్లుగా ఆయన జీవనం సాగిపోయింది. ఎప్పుడు కష్టపడడం, ఆలోచించడము, ఎలా గెలవాలి, ఎలా ఇంకా వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఆలోచనలతోటి ఎంతో ఒత్తిడి కలిగింది. ఈ ఒత్తిడితో ఆయన ఆరోగ్యం కూడా దెబ్బతింది. వైద్యులు ఆయన్ను అన్ని విధాలా పరీక్షించి, ఇక మీరు ఎక్కువగా ఆలోచించవద్దు, మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, కాబట్టి మీరు విశ్రాంతి అవసరమని తేల్చారు. వ్యాపార బాధ్యతలన్నీ కొడుకు గుణశేఖరుడికి అప్పగించి విశ్రాంతి తీసుకోసాగాడు రత్నశేఖరుడు. ఇలా కొంతకాలం గడిచింది. రత్నశేఖరుడి ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. ఆయన ఒకసారి దుకాణానికి వెళ్ళి కొడుకు వ్యాపారాన్ని ఎలా చేస్తున్నాడో చూద్దామని కాస్త ఓపిక తెచ్చుకొని బయలుదేరాడు. దుకాణానికి చేరుకోగానికి లోపలి గదిలో ఎవరో వ్యాపారస్తులతో కొడుకు మాట్లాడుతున్నాడు. వేచి చూద్దామని బయట వరండాలో సేదదీరాడు రత్నశేఖరుడు. లోపల నుంచి వారు మాట్లాడే విషయాలు బయటకు వినిపిస్తున్నాయి. కాలానుగుణంగా వస్తున్న మార్పులు, అందువల్ల వ్యాపారంలో ఎదురవుతున్న ఇబ్బందుల మీద చాలాసేపు వాళ్ళు చర్చ చేశారు. తర్వాత వాళ్ళు లేచి వెళ్ళిపోతూ గుణశేఖరుడితో, ఏమైనా నువ్వు అదృష్టవంతుడివి, నీ జీవితం వడ్డించిన విస్తరి, నీ తండ్రి నీకు అన్నీ సిద్ధం చేసి వ్యాపారం చేసుకోమన్నాడు. మా పరిస్థితి మాత్రం అలా కాదు, అన్నీ మేమే సమకూర్చుకోవాలి. మా తండ్రి మాకెప్పుడు సహాయపడరు, విపరీతంగా పెరిగిన పోటీకి తట్టుకొని నిలబడగలగాలి అని అన్నారు. లేదు, మీరు పొరబడ్డారు. ఆయన కష్టపడి వ్యాపారాన్ని వృద్ధి చేసింది నిజమే, కానీ ఆయన కొంత ముందు చూపుతో సముద్ర వ్యాపారం చేసి ఉంటే 1000 కోట్లకు అధిపతి అయి ఉండేవాడు. ఎందుకో అలా చేయలేకపోయారు అని అన్నాడు. వాళ్ళు వెళ్ళాక కొడుకుతో కాసేపు మాట్లాడి ఇంటికి వెళ్ళిపోయాడు రత్నశేఖరుడు. తాను ఆ మాటలన్నీ విన్న విషయం ఎత్తలేదు. కొడుకు కొట్టు కట్టేసి, అంటే షాప్ క్లోజ్ చేసి రాత్రి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ సమయంలో రత్నశేఖరుడు కొడుకును పిలిచి దగ్గర కూర్చోబెట్టుకొని, అంటే అనుకోకుండా నా ఆరోగ్యం దెబ్బతినడంతో వ్యాపార బాధ్యతలు నీ మీద పెట్టాను, కానీ 4 మంచి మాటలు చెప్పడం మరిచాను. ఈరోజు దుకాణానికి వచ్చినప్పుడు నువ్వు నీ మిత్రులతో నువ్వు అన్న మాటలు నేను విన్నాను. అవి చెడ్డ ఉద్దేశంతో అన్నవి కావు, తృప్తి అనేది లేకపోవడం వల్ల అన్నవి. ఉన్నదాంతో తృప్తి పొందలేక నువ్వు ఆ విధంగా అని ఉండవచ్చు, కానీ నువ్వు ఒకటి గుర్తుంచుకోవాలి. ఒకవేళ నేను సముద్ర వ్యాపారం చేసి మరికొంత సంపాదించినా తృప్తి లేని నువ్వు మరేదో చేయలేదని అనేవాడివి. జీవితం సంపాదించడానికి మాత్రమే కాదు, జీవితాన్ని గడపడానికి మాత్రమే సంపాదన. ఈ విషయం ఎప్పుడూ మరవరాదు. తృప్తి అనేది మనిషికి ఉంటే ఎంత తక్కువ ధనం ఉన్నా ఆనందంగానే జీవితం సాగిస్తారు. అది లేని నాడు ఎంత ఉన్నా శాంతే. అందువల్లే ఆశకు అంతం లేదని, తృప్తికి మించిన ధనం లేదు అని పెద్దలు అంటారు. అదేగాక నా జీవిత అనుభవాలను కూడా జోడించి చెప్పాను. ఇలా చెప్పానని బాధపడకు, ఆలోచించు, ఆచరించు అని తండ్రి తన కొడుకు చెప్పాడు. తండ్రి దుకాణం దగ్గర తన మాటలు విన్నాడని తెలుసుకొని గుణశేఖరుడు ఎంతో బాధపడ్డాడు. తండ్రి పాదాలకు నమస్కరించి, అయ్యో, నేను చాలా అనాలోచితంగా ఏదో అలా మాట్లాడాను నాన్నగారు, నన్ను క్షమించండి అన్నాడు. తర్వాతి కాలంలో ఉన్నదాంతో తాను తృప్తిగా జీవిస్తూ, లేని వారికి తనకున్నంతలో సహాయపడుతూ ఆదర్శంగా జీవించాడు గుణశేఖరుడు. ఈ కథ ద్వారా తెలిసేటువంటి నీతి ఏంటంటే, ఆశ మంచిదే, కానీ అత్యాశ పనికిరాదు. ఉన్న దాంట్లో మనం తృప్తిని వెతుక్కోవాలి. మనిషికి ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది, కానీ మనకు ఎంత అవసరమో అంత సంపాదించుకొని మిగతా జీవితాన్ని హాయిగా మనం గడపాలి అనేది ఈ కథ ద్వారా తెలిసేటువంటి నీతి. ఇంతటి చక్కటి కథ రాసిన వారు గంగిశెట్టి శివకుమార్ గారు.